अपने राइट से खिलवाड़ करेंगे, अपने काम से खिलवाड़ करेंगे। आखिर कब तक वो हक तलफी करते रहेंगे पॉलिटिशियंस के दबाव में आकर। मेरी हैदराबाद पुलिस से डिमांड है कि रेपिस्ट रोहित को हैंग किया जाए, क्योंकि पहले भी कई बार जब ऐसे हादसे हुए हैं, जहां भी देखा जाए वहां पे रेपिस्ट को यूं ही छोड़ देते हैं और दूसरे हैवान को तैयार करते हैं फिर ऐसा कांड करने के लिए। अगर आप लोगों से नहीं हो रहा है, चौरस्ते में रेपिस्ट को खड़ा कर दीजिए, अवाम उसको सजा देगी। क्योंकि एक बार ये होना ज़रूरी है, नहीं तो हर टाइम ऐसा ही होगा कि हम किसी का भी रेप कर लें, पैसे दे के छूट जाएंगे, पॉलिटिकल पावर बता के छूट जाएंगे। लेकिन अगर किसी एक रेपिस्ट को, किसी एक दरिंदे को चौरस्ते पे खड़े होकर फांसी दे दी जाए या पत्थर मार के उसको शमशार किया जाए, तो वो एक इबरतनाक पनिशमेंट होगी सबके लिए, और सब एक से 100 बार सोचेंगे ऐसी दर्दनाक हरकत करने से पहले। शुक्रिया। దళితురాలైన మైనర్ బాలికను మరి విచక్షణారహితంగా బిడ్లా సతీష్ అనే ఒక బీజేపీ నాయకుని కుమారుడు మరి రోహిత్ బిడ్లా అనేటోడు దాని అమాయకురాన్ని మైనర్ బాలికను మరి అభం శుభం లేవు, ఆమెకు తల్లి కూడా లేదు, మరి అభం శుభం లేని ఆ పసిపిల్లను మరి దారుణంగా మరి రేప్ చేయడం జరిగింది. ఒక్కరోజు కాదు, 2 రోజులు 3 రోజులు ఆమెతో ఫోటోలు తీసి బెదిరించి భయపెట్టించి భయక్రాంతులుగా చేసి ఆమెను మరి మానభంగం చేసింది. మరి ఈరోజు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా న్యాయం జరుగుతూ ఉంది. దళితులకైతే ఒక తీరుగా న్యాయం జరుగుతూ ఉంది, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత వర్గాలు ఒక తీరుగా న్యాయం జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాదాపు 20 రోజులు అయిపోయినప్పటికీ మరి ఎక్కడ కూడా మరి నీరెత్తకుండా ఎవరు కూడా మరి స్పందించకుండా ప్రభుత్వాలు మౌనంగా ఉండడం మరి ఎంతో శోచనీయమైన సంఘటన. మరి ఈరోజు ఆ బిడ్డ మరి హైదరాబాద్ పార్లమెంట్ జియాగూడలో మరి రేప్ జరిగితే స్థానిక ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ కనీసం నోరు కూడా తెరవలేదు. దళితులు నా సోదరు లాంటి వారు, దళితులకు నేను అండగా ఉంటానని చెప్పుకునే అసౌద్దీన్ ఓవైసీ ఈ రోజు వరకు ఆయన నోరు తెరవలేదు. మరియు మన రాష్ట్రానికి చెందిన హోంమంత్రి కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడు, వారి సొంత బీజేపీ నాయకుడు కుమారుడు రేప్ చేసినందుకు మరి అతనికి శిక్ష పడకుండా మరి కేసును పల్చగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. మరి చాలా శోచనీయమైన విషయం. మరి రాష్ట్ర గవర్నర్ గారు ఒక మహిళగా ఉన్నారు, మీరు కళ్ళు తెరవాలే. ఇక్కడ తెలంగాణ రాష్ట్రము నూతన రాష్ట్రము, కొత్త రాష్ట్రం ఏర్పడ్డ రాష్ట్రంలో మరి రేపుల రాష్ట్రంగా ఏర్పడ్డది. రోజుకొక రేప్ జరుగుతూ ఉంది, రోజుకొక మానభంగం జరుగుతూ ఉంది, రోజొక హత్య జరుగుతూ ఉంది. ఇక్కడ స్త్రీల మానాలకు ప్రాణాలకు విలువ లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయింది. కాబట్టి మీరు వెంటనే కలుగజేసుకోవాలి, మరి శాంతి భద్రతలను రక్షించే విధంగా మీరు చర్య తీసుకోవాలి. ఈరోజు బీజేపీ నాయకుడు కుమారుడు రోహిత్ అనేటోడు మరొక దళిత మహిళను మరి రేప్ చేయడం జరిగింది. మీరు కళ్ళు తెరవాలి, ఇక్కడ శాంతి భద్రతను పరిరక్షే విషయంగా మరి మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మీరు పార్టీలు మర్చిపోవాలి, మరి ఆ బిడ్డకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. కఠినంగా మరి మీరు దిశ అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. ఈరోజు ఆ చట్టం ఏమైపోయింది అని చెప్పి నేను హోమ్ మినిస్టర్ కానీ, రాష్ట్ర హోమ్ మినిస్టర్ కానీ, కేంద్ర హోమ్ మినిస్టర్ కానీ నేను అడుగుతా ఉన్నా. మరి ఆ దిశ చట్టం కొంతమంది కోసమే మీరు తీసుకొచ్చిండ్రా? అందరి కోసం కాదా? పేదవారి కోసం కాదా? దళితుల కోసం కాదా అని చెప్పి ఈరోజు నేను మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. మరి మీరు వెంటనే స్పందించాలి, ప్రభుత్వాలు స్పందించాలి, కఠినంగా శిక్షించాలి. ఇంకా ఏ ఒక్క మహిళకు కూడా, ఏ ఒక్క బాలికకు కూడా అటువంటి రేపు జరగకుండా, అటువంటి హత్య జరగకుండా మీరు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై అంబేద్కర్, జై కాంగ్రెస్.